అసలు అందరినీ వింటా ఉంటే మాట్లాడాల్సిన అవసరం ఉందా అనుకుంటున్నాను. కానీ ఒక మహిళగా మహిళా విషయాలపై స్పందించకపోతే నా డ్యూటీ నేను చేయనట్టే. కాబట్టి మా అధ్యక్షులు ఉన్నారు, ఆయన చక్కటి వక్త, చాలా బాగా మాట్లాడతారు, మనం అందరం వినాల్సిందే. కానీ నా పరంగా నాకు అవకాశం వచ్చింది, నేను వదులుకుంటే అది తప్పిదం. కాబట్టి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ అఖిల పక్షంలో ఇంతమంది పెద్దలు వచ్చారు. అన్ని పార్టీలు, చాలా వరకు ఇన్ని పార్టీలు వస్తాయని నేను కూడా అనుకోలేదు, వచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే పెద్దలు హరిగోపాల్ గారిని, మరి ఉద్యమాన్ని నడిపినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారికి. కోదండరామ్ గారి పేరు రోజు తీసుకుంటాను నేను, కానీ కోదండరామ్ గారికి చాలామంది పెద్దలు ఉన్నారు. ఇంకా పేరు పేరున మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన సభాధ్యక్షులు మరి శ్రవణ్ గారు ఉన్నారు, మా మహిళా మనులు చాలామంది ఉన్నారు. ఫైర్ బ్రాండ్ ఒక్కరు కాదు, ఇక్కడ ఎవ్రీబడి ఈజ్ అ ఫైర్ బ్రాండ్. ఫైర్ బ్రాండ్ అంటే ఇంక ఇంతమంది ఫైర్ బ్రాండ్స్ని ఒక్క దగ్గర చూడడం ఫస్ట్ టైం నాకు. మనమేం తక్కువ లేదు తల్లి, మన ఎవ్వరి హెల్ప్ మనకు అక్కర్లేదు. వీ కెన్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మెయిన్ థింగ్ ఈజ్ మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద మెన్, కానీ వీ విల్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అనేది ఒక నిర్ణయం ఇక్కడ తీసుకుంటే మనం మంచిది అనుకుంటాను నేను. ఈ ఒక ప్రాంతం, ఈ రాష్ట్రం ఎన్నో ఆశలతో తెలంగాణ పోరాటంలో మా మదర్ 60 సంవత్సరాల కింద స్వర్గీయ శ్రీమతి ఈశ్వరీబాయి గారు పోరాడడం, లాఠీ దెబ్బలు తినడం, వేళ్ళు వంకర పోవడం, జైలుకి కూడా పోయినటువంటి మహిళ. ఆనాటి నుంచి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. స్టూడెంట్సే మోస్ట్ ఆఫ్ దమ్. మొన్నటి సెకండ్ ఫేజ్లో కూడా చాలామంది, 300కి పైగా, అంటే టోటల్గా 1200 స్టూడెంట్స్ ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మూమెంట్ ఏదో పెట్టుకున్న వాళ్ళే 2000 నుంచి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకుని మూమెంట్ చేయడం ఒకటైతే, తెచ్చింది ఎవరు? ఆనాటి స్వాతంత్ర పోరాటం గురించి నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రంలో కూడా ఆనాడు మహిళల బాధ్యత చాలా పెద్దగా ఉండింది, వారి పోరాటం ఉండింది. ఆనాడు ఎవరి పేర్లు మనం తీసుకోలేము, చాలామంది పేర్లు ఉన్నాయి. పండిట్ విజయలక్ష్మి పండిట్ ఉన్నారు, ఆమె సరోజినీ నాయుడు, హైదరాబాద్కి చెందినటువంటి సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ ఆయన సిస్టరు. మరి ఆ తర్వాత చిన్న ఇందిరా కూడా ఉంది, నెహ్రూ గారి వైఫ్ కమలా నెహ్రూ ఉంది. మరి దాంతో తోడు అరుణ ఆసఫ్ అలీ అనే ఆమెనే అక్కడ పోయి ఎర్రకోట మీద అప్పుడు జెండా ఎగరేసినటువంటి వ్యక్తి అరుణ ఆసఫ్ అలీ. ఇవన్నీ కొన్ని పేర్లే గుర్తున్నాయి. అంటే బరాబర్గా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కూడా మహిళలు ఉన్నారు. మహిళలకి ఆ ఒక స్థానం ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, మన రాజ్యాంగంలో చాలామంది, చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు, దేశాల్లో కూడా విమెన్ ఓటింగ్ పవర్ అప్పుడు రాలేదు ఇమీడియట్గా. మనకు ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఇట్ వాజ్, అందులో కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన అంబేద్కర్ గారిని కూడా మనం మర్చిపోలేదు. ఓటింగ్ హక్కు మహిళలకి ఆనాడే వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈక్వాలిటీ కూడా ఇచ్చారు, జస్టిస్ ఇచ్చారు మనకన్నీ 14, 15, 16 కాన్స్టిట్యూషన్లో. సో ఇవన్నీ ఉండగా కూడా నేను చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాను, ఒక తెలంగాణ, మన హైదరాబాద్ వాళ్ళు, మనమంతా హైదరాబాద్ వాళ్ళు, హైదరాబాద్ని ఒక చిన్న టౌన్గా భావించేది మేము. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు పోయి వచ్చిన, మద్రాసుకి పోయి వచ్చిన, ఆ రోజు చెన్నై కాదు మద్రాస్, అవి పెద్ద టౌన్స్ లాగా కనిపించేవి, పెద్ద సిటీ లాగా కనిపించేది. కానీ మనం ఒక హైదరాబాద్ వస్తే చాలా చిన్నగా కనిపించేది. స్మాల్ టౌన్ మెంటాలిటీ లాగా ఉండేవాళ్ళం. ఎదుగుతూ పెరుగుతూ ఇన్ని సంవత్సరాల నా జీవితంలో చూస్తుంటే, రోజుకు హైదరాబాద్ మారిపోతూ ఉంటే చూసి ఆనందిస్తాను. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, ఒక గ్లోబల్ సిటీగా తయారైంది. ఇంత సంతోషంగా మనం ఉన్నప్పుడు ఈ యొక్క దుర్మార్గపు, ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ మనం ఎంత కష్టపడి తెచ్చినట్టే, ఈ దుర్మార్గపు మనిషి మనకు ముఖ్యమంత్రిగా రావడమే మన దురదృష్టం. ఆయనకు తన సొంత అజెండా తప్ప, తన కుటుంబ అజెండా తప్ప ప్రజల అజెండా లేదు. తెలంగాణ ఎవరిచ్చారండి? కేసీఆర్ పోరాడినను, నేను ఎన్నో పస్తులున్నాను అని నిమ్స్లో ఆయన ఉన్న తర్వాత ఆ ఫాస్టింగ్ ఎలా చేశాడు, ఆ ఉపవాసాలు ఎలా చేశాడు, ఎట్లా చేశాడు, యాజ్ అ డాక్టర్గా నాకు తెలుసు. నిమ్స్లో హాస్పిటల్లో డాక్టర్స్ కూడా నాకు తెలుసు. ఆ విషయాలకు నేను పోను.
కానీ తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు అప్పుడు అసెంబ్లీలో. ఫస్ట్ 2014లో వచ్చినప్పుడు ఆయన అసలు సోనియా గాంధీ పేరే తీసుకోవటం లేదు తెలంగాణ విషయంలో. కొంతమంది మేము లేచాం, మీరు సోనియా గాంధీ పేరు ఎందుకు తీసుకోవటం లేదంటే అవునవును ఆమె పేరు తీసుకోవాల్సిందే, ఆమెనే ఇచ్చిందని ఒప్పుకోవడం ఒకటి రికార్డులో ఉంది. అయినా కూడా నేను తెచ్చానని చెప్పుకుంటా సిగ్గులేక ఈ తెలంగాణ సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ఇంతమంది ఇన్ని కుటుంబాలు వారి పిల్లల్ని కోల్పోతున్నాయని మనసు చెల్లించి మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని మనం మరవలేదు. ఆ తల్లికి మనము మళ్ళీ తెలంగాణ మా పార్టీ నుంచి మేము ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాము. అది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ బీజేపీని తట్టుకునే శక్తి, టీఆర్ఎస్ని తట్టుకునే శక్తి కేవలం కాంగ్రెస్కే ఉన్నది. చిన్న పార్టీలన్నీ కలిసినా కూడా ఇది మాత్రం ఒక నేషనల్ పార్టీ, 130 సంవత్సరాలు 30కి దాటినటువంటి సంవత్సరాలు కలిగినటువంటి పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ, గరీబీ హఠావ్ ఉన్నటువంటి పార్టీ, మహిళకి సాధికారత ఇచ్చినటువంటి పార్టీ. మరి సోనియా గాంధీ గారు కూడా మహిళల సాధికారత గురించి ఇది ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆమె మాతో పాటు కూడా ఢిల్లీలో ర్యాలీలో నడిచి వచ్చింది. షీ వాక్డ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఢిల్లీ. ఎన్నిసార్లు మహిళా సాధికారత బిల్లు రావడం, అది రాజ్యసభ వరకు పాస్ అయింది, కానీ ఇక్కడికి వచ్చే వరకు లోక్సభలో చింపి పడేశారు. శరద్ యాదవ్ అనే లీడర్ చివరికి అది చింపి పడేశారు. మరి ఇలాంటి వాళ్ళంతా ఉండగా మహిళలకి సాధికారత అనేది కేవలం కాంగ్రెస్ తరఫున మరి లోకల్ బాడీస్లోనే లోకల్ బాడీస్లో వచ్చింది, రూరల్ ఏరియాస్లో వచ్చింది, అర్బన్ ఏరియాస్లో వచ్చింది. సర్పంచ్లు కానీ ఈరోజు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్స్ మహిళలు అవుతున్నారు. 33 ఇప్పుడు సోనియా గాంధీ గారు నన్ను 50% చేశారు. ఈరోజు హైదరాబాద్లో 150 కార్పొరేటర్స్లో 50%, దట్ 75 ఆ ఉమెన్. సో ఈ పార్టీ మా పార్టీ, మన పార్టీ అందాం ఫర్ అ మినిట్, సాధికారత, మహిళా సాధికారత గురించి ఫైట్ చేసినటువంటి పార్టీ. ఆ రోజుల్లో మహిళలపై ఇలాంటి అత్యాచారాలు అనేది వినేది చాలా తక్కువ. మరి ఝాన్సీ రెడ్డి గారికి గుర్తుందో లేదు, నేను 2000 to 2004 మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎప్పుడు మీద రోడ్డు మీదే ఉండేది అధ్యక్ష, అంతా రోడ్డు మీదనే ఉండేది మహిళల గురించి. వీరందరూ అప్పుడు మన పశ్య పద్మ, మరి పిఓడబ్ల్యూ సంధ్య, ఎన్ని మీటింగ్స్ మేము పెట్టుకునే వాళ్ళం. ఒకసారి అప్పుడున్నటువంటి టీడీపీ నాయకుడు బార్స్ని మేము 1 o'clock వరకు పొడిస్తామని, రాత్రి 1 గంట వరకు పొడిగిస్తామంటే, ఒక పబ్ని తీసుకొచ్చి అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో పెడతామంటే దానికి మేమంతా పోరాడి అది రాకుండా ఆపినాం ఆ రోజుల్లో మహిళా శక్తితో. మహిళల్లో ఆ శక్తి ఉంది, మర్చిపోరాదు మీరు. అందుకనే నేను చెప్తున్నా, మా ఘనత ఏం లేదు, బట్ వీ ఫాట్ ఇట్ అండ్ వీ స్టాప్డ్ ఇట్. సో అప్పటి నుంచి మేము పబ్ కల్చర్ అనేది వద్దు అనుకుని ప్రయత్నాలు 2000 onwards వీ హ్యావ్ బీన్ ఫైటింగ్. కానీ ఈరోజు ఏమైపోయింది, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీ, విశ్వనగరం అని అంటున్నారు, గ్లోబల్ సిటీ, ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పి కొడుకేమో దేశం వదిలేసి ప్రపంచం అంతా తిరుగుతుంటాడు, విదేశీ యాటన. తండ్రేమో దేశం అంతా తిరుగుతుంటాడు. ఇక్కడ అసలు సరిగా పనిచేయకుండా ఇంట గెలిచి గెలవమంటారు ఎవరైనా, కానీ ఆయన మాత్రం దేశ పర్యటన. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి పని ఏదో చాలా గ్రేట్గా చేసేసాను, ఇప్పుడు ఇక్కడ మానభంగాలు అవుతున్నాయి, దేశ పూర్వంగా మాకు మానభంగాలు కావాలని చెప్పి ఆయన పిఎం అవుతాడట. మహిళా ఒక్క ఓటు పోదు ఈ పార్టీకి ఇప్పటి నుంచి. మనం కంకణం కట్టుకుంటే అందరం ఒకటే, మహిళలు ఇక్కడ కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన ఉన్నంత వరకు ఒక్క ఓటు, మహిళా ఓటు కూడా పోకుండా ఉండాలి. మేబీ ఎక్సెప్ట్ టీఆర్ఎస్ వాళ్ళది, వాళ్ళు భయపడి సీట్లు కావాలని ఇవ్వచ్చు, కానీ తక్కిన వాళ్ళమంతా కంకణం కట్టుకోవాలని నేను అంటున్నాను. ఇన్ని మానభంగాలు జరిగిపోతున్నాయి. ఈ అమ్మాయి రేప్ కేసు అయితే చాలా చాలా ఘోరమైనటువంటి కేసు, హేయమైనటువంటి కేసు. ఒక పబ్ కల్చర్ అనేది వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్కి మనకు న్యాయం జరగాలంటే న్యాయం జరిగేదంతా పబ్బు ఓనర్స్కి, డ్రగ్ ఓనర్స్కి, అలాగే ఆల్కహాలిక్ డ్రింక్స్ సప్లై చేసే వాళ్ళకి. వీళ్ళు ఈ ఒక కేసులో కూడా ఎంత తాత్సారం చేస్తున్నారు, ఎంత డిలే చేస్తున్నారు.
అన్నీ తెలిసి కూడా అందరు చెప్పడం కూడా జరిగింది. 28కే ఈ కేసు జరిగితే 31కి ఒక కంప్లైంట్ వచ్చిన 3rd వరకు వీళ్ళకి స్పందన లేదు. మత్తు నిద్రలో ఉన్నారు ఎవరు, మన పోలీస్. మీడియా దాన్ని చాటిన తర్వాత, అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు కానీ సోయి వచ్చి ఆడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కానీ మళ్ళీ 3 రోజుల వరకు ఏమీ జరిగిన భయం ఏంటంటే, అక్కడ హోమ్ మినిస్టర్ మన్మడి పేరుంది, ఎంఐఎం ఎమ్మెల్యే పేరు కొడుకు పేరుంది, అలాగే వక్ఫ్ బోర్డ్ టిఆర్ఎస్ వక్ఫ్ బోర్డ్ కొడుకు పేరుంది. అందులో ఇంతమంది పెద్దవాళ్ళ కొడుకులకి ఒక న్యాయం, దిశ కేసులో సామాజిక న్యాయం అని కాకుండా వాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. దిశ కేసులు కానీ అలాంటి కేసులో ఇంకో న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం. నేరమే, నేరం అంటే నేరమే, అంత హేయమైనటి నేరం, మల్టిపుల్ గ్యాంగ్ రేప్. అట్లాంటి దానికి వాళ్లకు అదే న్యాయం జరగాల, ఇంకొకరికి అదే న్యాయం జరగాల. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పెద్దింటి బిడ్డలు అని చెప్పేసి వాళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తుంటే మనకు సిగ్గేస్తుంది. పోలీసు డ్యూటీ ఇస్ టోటలీ ఇన్ఎఫిషియంట్ డ్యూటీ, పూర్తిగా ఇన్ఎఫిషియన్సీ, పూర్తిగా ఫెయిలియర్ ఆఫ్ ద పోలీస్ ఐ ఫీల్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ బాస్లకి, పొలిటికల్ బాస్లకి తొత్తులు అయిపోయినారు పోలీసులంతా. ఇంతమందికి ఇలాంటి కేసులు జరగవు. మనకు పేపర్ చదువుతుంటే ఒక 8 రోజుల్లోనే 8 రేప్స్, గ్యాంగ్ రేప్స్ అండ్ అదర్ రేప్స్. మత్తు మీకు బాగా తెలుసు. దీన్ని మాకు ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు నేను కూడా పరిశ్రమల శాఖ మంత్రిని. ఎన్నో పరిశ్రమలు మేము వచ్చాయి. డబ్బా కొట్టుకోలేదండి, చారానికి మురిగి బారేనక మసాలా అన్నట్టుగా డబ్బా కొట్టుకోలేదు. తెస్తున్నాం, పని చేస్తున్నాం. నా సొంత నియోజకవర్గంలో కూడా చాలా తీసుకొచ్చాను. అవన్నింటిలోకి నేను పోదలుచుకోవద్దు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డ్రగ్ పెడ్లర్స్ని ఎలా వదులుతున్నారు, డ్రగ్స్ ఎలా ఇంత, ఈ డ్రగ్ హబ్ ఆఫ్ హైదరాబాద్ హెస్ బికమ్. దీన్ని ఐటీ హబ్గా పెట్టాం మా టైంలో. ఫార్మస్యూటికల్ హబ్, 30% ఆఫ్ మెడికల్ డ్రగ్స్ గో ఫ్రమ్ హైదరాబాద్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఐటీ హబ్, మెడికల్ హబ్, pharmaceutical hub. This is what Hyderabad, the beautiful capital of Telangana or Andhra Pradesh was. Kani ippudu emaindi, this has become an alcoholic hub, drugs hub, and recently rape hubs. తప్ప తాగించిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు, డ్రగ్స్ మైకంలో ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు. ఇంకొకటి, ఆ ఒక మైనర్స్ని ఎలా అలౌ చేసిందండి ఆ పబ్. పబ్స్ ఆర్ దేర్ మోర్ దెన్ 150. అధ్యక్ష మీరు మొన్న నాకు చెప్పారు, నేను 90 అనుకుంటే కాదు 150 వరకు ఉన్నాయన్నారు. వీళ్ళ లైసెన్సింగ్ అట ఎక్సైజ్ ఇస్తుంది, పర్యవేక్షణ పోలీస్ చేస్తుంది. అండ్ దర్ ఇస్ నో, వాట్ షల్ ఐ సే, బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 డిపార్ట్మెంట్స్, ఎక్సైజ్ అండ్ పోలీస్. మరి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, టైం కూడా ఇచ్చారు, ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి ఎండ్ అవుతుందని. కానీ ఇట్ డిడ్ నాట్. ఆ అమ్మాయిని 5 అబ్బాయిలు తీసుకెళ్తున్నారు. షీ కేమ్ విత్ 1 ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. 5 అబ్బాయిలతో ఆమె పోతుంటే అక్కడ ఎవరు లేరా పర్యవేక్షించేకి? మానిటరింగ్ లేదా, విజిలెన్స్ లేదా? కంప్లైంట్ అయ్యి, రేప్ కంప్లైంట్ అయిన తర్వాత వీళ్ళు గ్రహించారా అమ్మాయికి ఇంతమంది తీసుకెళ్తున్నారని? సో పబ్స్ హ్యావ్ టు బి క్లోజ్డ్ ఆర్ దే హ్యావ్ టు బి మానిటర్డ్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ. వాళ్ళపై బాగా నిఘా పెట్టాలి, మానిటరింగ్ బాగా పెట్టాలి, ఫైన్స్ కూడా వేయాలి. సో ఈ పబ్ కల్చర్ అనేది ఇక్కడికి వస్తే భయం ఉండాలి. అని ఈరోజు ఇచ్చినారంట, పబ్స్కి పిల్లలు పోవచ్చట కానీ వాళ్ళు తాగరాదట. తండ్రి ఇప్పుడు మగపిల్లలు ఇంతమంది వచ్చారండి, 15-16 ఏజ్ అబ్బాయిస్ ఎలా వచ్చారు? పేరెంట్స్ని చూసి నేర్చుకొని వీళ్ళు రావడం జరిగింది. సో ద పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. ఇఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్, మన పెంపకంలో కూడా తప్పు ఉంది అని నేను అంటాను. వీఆర్ క్లోజింగ్ అవర్ ఐస్. మునుపటిలాగా ఇట్ ఈస్ నాట్ అ కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ అట్ ఆల్. యూనిటరీ ఫ్యామిలీస్గా వచ్చేసాయి. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తుంటే పిల్లలు ఏం చేస్తారో అనే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సో చాలా హేయమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి మన హైదరాబాద్లో. నడి ఒడ్డున వీఆర్ వెరీ అషేమ్డ్ యాజ్ విమెన్, వీఆర్ రియలీ అషేమ్డ్ దట్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఫెయిలింగ్ అస్. దిస్ రామారావు డజంట్ డూ ఎనీథింగ్. అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటాడు, ట్వీట్స్ కొడుతుంటాడు, ఆయన ఇన్వాల్వ్ కాడు. తండ్రి, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్, ఆయనకు అసలు పట్టినట్టే లేదు.
కవితమ్మ, హిజ్ బ్యూటిఫుల్ డాటర్, హిజ్ బిలవెడ్ డాటర్, ఆమె ఓడిపోతే ఎమ్మెల్సీగా చేస్తాడు, అంత ప్రేమ ఉంది. నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంది, ఇతరుల పిల్లల మీద నీకు ప్రేమ లేదా? అండ్ కవితను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు బతుకమ్మ అంటావు, ఆ బతుకమ్మకే పరిమితం అయిపోతున్నావు మహిళల సంగతిలో. ఇన్ని రేపులు జరుగుతుంటే నువ్వు ఎలా కళ్ళు మూసుకొని కూర్చున్నావు అని కవితను కూడా నేను అడుగుతున్నాను. బికాజ్ షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ దట్ ఈస్ ఇన్ గవర్నమెంట్. ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ హ్యాపెండ్ వెరీ క్లోజ్ బై 6 years baby raped and murdered in that Singareni colony. ఒక 9 మాసాల పిల్ల తల్లి పక్కన పడుకుంటే ఆ రేప్ నుంచి 17 years అమ్మాయి వరకు కానీ 70 years old ఉమెన్ వరకు కానీ 90-year-old ఉమెన్ కూడా రేప్స్ జరుగుతున్నట్టు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? ఈ రాష్ట్రం దేని కొరకు అని చెప్పేసి తల ఎత్తుకొని తిరిగే అవకాశం ఇవ్వకుండా చేస్తుంది మాకు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎన్ఆర్సీబీలో నేషనల్ రికార్డ్స్ బ్యూరో అది చెప్తోంది ఏంటంటే తెలంగాణలో హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉందని. సదర్న్ స్టేట్స్లో చూస్తే తెలంగాణ హ్యాస్ 17,000 crimes against women in the year 2021. పక్కన రాష్ట్రాలు, సదర్న్ రాష్ట్రాలు చూస్తే కర్ణాటక కానీ అలాగే తమిళనాడు కానీ ఇవన్నిట్లో కేరళలో కానీ 12%, 14%. And lowest is in Tamil Nadu, only 6% rapes or crimes against women. Crimes against women పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి ఇది మా అధ్యక్షుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకు లాస్ట్లో ఇవ్వడం మరి చెప్పకపోవడం అంటే అది ఇట్స్ అన్ ఎమోషనల్ సబ్జెక్ట్, ఇట్స్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్ టు ఆల్ ఆఫ్ అస్ విమెన్. 2 నిమిషాలే అనుకుంటాం కానీ ఇంకా మాట్లాడుతూ పోతాం. క్షమించాలి అధ్యక్ష, మరి చెప్పకుండా అది వెళ్ళిపోతా ఉంది, ఫ్లో వెళ్ళిపోతా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్. ఈ రోజు తర్వాత మన ఒక మంచి డిక్లరేషన్ అనేది, ఒక మంచి డిసిషన్ అని వస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన మహిళలకి రక్షణ కల్పిద్దామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.